కమ్యూనిస్టులు మళ్లీ ప్రేమలో పడ్డారా? ఎప్పుడూ పాతవారితోనే దోస్తీ చేసే కామ్రేడ్లు ఇప్పుడు కొత్త స్నేహితుడిని వెతుక్కుంటున్నారు. మొన్నటి వరకు ఒకరిని ఊహించుకున్న కామ్రేడ్ల మనస్సు ఇప్పుడు వేరొకరి మీద పడింది. ఎవరా కొత్త ప్రేమికుడు? ఏంటా కథ? ఓసారి టీడీపీ, మరోసారి కాంగ్రెస్. ఈసారి ఏం చేద్దాం? తెలంగాణలో ఏం చేయాలి? ఏపీలో ఏం చేస్తే బాగుంటుంది? బీజేపీతో కలవలేం, వైసీపీతో వెళదామా వద్దా అని ఇన్నాళ్లు ఓ డైలమాలో ఉన్నారు కామ్రేడ్లు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ మిత్రుల మీద ఎప్పుడూ సందిగ్ధమే. అయితే ఈసారి వారికి జనసేనాని కొత్త మిత్రుల్లా కనిపిస్తున్నాడు. కామ్రేడ్ల ఆలోచన నాది ఒకే తరహాలో ఉంటుందని గతంలో ప్రకటించారు పవన్. కమ్యూనిస్టులు కూడా కళ్యాణ్ ఆలోచన విధానం తమకు దగ్గరగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో జనసేనతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. తాజాగా సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జనసేనాని కలిసి తాజా రాజకీయాలపై చర్చించారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆ ఎజెండాతో కలిసి పనిచేసే శక్తులన్నింటినీ కలుపుకుపోవాలనేది సిపిఎం పార్టీ యొక్క విధానం. అలాంటి అంశాల పట్ల, ఆ ఎజెండా పట్ల పవన్ కళ్యాణ్ యొక్క వైఖరి ఏంటనేది అర్థం చేసుకునే దానికి, ఆలోచనలు పంచుకునే దానికోసం ఈరోజు ప్రాథమికంగా సమావేశం జరిగింది. సామాజిక తెలంగాణ ఎజెండాగా పాదయాత్ర చేశారు తమ్మినేని. అదే ఎజెండాతో ఉండే పార్టీలతో కలుపుకొని పోవాలని నిర్ణయించారు. మరోవైపు ఇప్పటి వరకు ఏపీలో వైసీపీతో కలిసి పనిచేయాలనుకుంది సిపిఎం. ఇటీవల జగన్ మోడీని కలవడంతో సిపిఎం కస్సుబుస్సులాడింది. వైసీపీ బీజేపీకి దగ్గరవుతోందని భావిస్తున్న సిపిఎం జగన్ వైపు మొగ్గు చూపే అవకాశం లేదంటున్నారు. దీంతో జనసేన వైపు చూస్తోంది సిపిఎం. ఇవాళ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, నీ అవకాశవాదము, నీ చేతగానితనం వల్ల చంద్రబాబు నాయుడు ఏ రకంగా మోడీ ముందు లొంగిపోయాడో నీవు కూడా అదే రకంగా లొంగిపోయావు. పైగా ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడానంటావా? మరి ప్రత్యేక హోదా గురించి ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పాడు? ఇస్తానన్నాడా లేదా ఇవ్వనన్నాడా? దాని గురించి చెప్పు. పవన్ తో కలిసి పనిచేయడానికి సిపిఐ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు పీఆర్పీతో కలిసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు నారాయణ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి అడుగులేయాలని భావిస్తున్నట్లు సమాచారం. జనసేనానితో కలిసి పనిచేసేందుకు సిపిఐ కూడా ఆసక్తి కనబరుస్తోంది. మొత్తానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కళ్యాణ్ కోసం కర్చీఫ్ వేసేశాయి. అయితే ఎన్నికల నాటికి జగన్ లెఫ్ట్ వైపు నడుస్తారా, మళ్లీ రైట్ సైడ్ వెళతారో చూడాలి.